హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిత్తూరు ఎమ్మెల్యే పన్నీర్ స్వామి అంటే సముద్రకని అండతో ఆక్రమార్కులకు రత్నం అంటే విశాల్ సింహస్వప్నంగా మారుతాడు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటాడు. తమిళనాడు ఆంధ్ర సరిహద్దు గ్రామంలోని ఓ స్థలం వివాదంలో మల్లిక అంటే ప్రియా భవానీ శంకర్ ను చంపేందుకు తమిళనాడుకు చెందిన లోకల్ మాఫియా లీడర్ లింగం అంటే మురళీ శర్మ ముఠా ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో మల్లికను కాపాడేందుకు ప్రాణాలివ్వడానికి సైతం సిద్ధమవుతాడు రత్నం. ఇక పన్నీర్ స్వామికి రత్నంకు ఉన్న సంబంధం ఏంటి? చిన్నతనంలోనే పన్నీర్ స్వామి రత్నంను ఎందుకు చేరదీస్తాడు? మల్లిక కుటుంబానికి సంబంధించిన స్థలాన్ని ఎందుకు కాజేయాలని చూస్తాడు? ఆ స్థలానికి అవసరమైన డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా మల్లిక ఆ స్థలాన్ని ఎందుకు అమ్మడానికి నిరాకరిస్తుంది? మల్లికను చంపడానికి లింగం ఎందుకు ప్లాన్ చేస్తాడు? మల్లిక కోసం ప్రాణాలిచ్చేంత భావోద్వేగం రత్నానికి ఎందుకు కలిగింది? లింగంకు రత్నంకు ఉన్న ఫ్యామిలీ రిలేషన్ ఏంటి? ఇంతకు స్థల వివాదానికి ముగింపు ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే రత్నం సినిమా కథ. రత్నం మూవీ పక్క థర్డ్ క్లాస్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్న సినిమాగానే చెప్పుకోవాలి. ఎలాంటి లాజిక్ లేకుండా ఇంకా కత్తులతో తెరపైన రక్తపాతానికి ఒడిగట్టే హీరో కథలకు ఇంకా కాలం ఉందా అనే ఈ రోజుల్లో రత్నం సినిమా రావడం జీర్ణించుకోలేని విషయం. ఇవన్నీ సినిమాకు మైనస్. సింగం, పూజ, భరణి లాంటి సినిమాలతో హిట్ కొట్టిన హరి ఈ సినిమా విషయంలో ట్రాక్ మిస్ అయ్యాడని చెప్పాలి. రత్నం సినిమాను ఎమోషనల్ గా మార్చడానికి సిస్టర్ మదర్ సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటికంటే ఎక్కువగా హరి వైలెన్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం ఈ సినిమా కథను బలహీనపరిచింది. చివర్లో సెంటిమెంట్ ను కథలోకి పట్టుకొచ్చేటప్పటికీ ప్రేక్షకుడి స్థానం నశించిపోవడంతో ఆ పాయింట్ పెద్దగా వర్కౌట్ అయినట్టుగా కనిపించదు. అయితే అత్యంత ముతక స్టోరీని కూడా విశాల్ తన పర్ఫార్మెన్స్ తో నిలబెట్టిన తీరు అభినందనీయం. మాస్, ఎమోషనల్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ ఇలా రకరకాల కోణాలున్న పాత్రలో విశాల్ కేక పెట్టించాడు. భావోద్వేగమైన సన్నివేశాల్లో విశాల్ పర్ఫార్మెన్స్ లో హై మెచ్యూరిటీ కనిపించింది. ఇక తన పాత్ర చుట్టూ తిరిగే సినిమాలో ప్రియా భవానీ శంకర్ అద్భుతంగా నటించింది. కీలక సన్నివేశాల్లో ఆమె చూపించిన హావభావాలు నటన ఆకట్టుకున్నాయి. ఇక లింగం పాత్రలో మురళీ శర్మ, పన్నీర్ స్వామి పాత్రలో సముద్రకని మరోసారి తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యోగిబాబు ఎప్పట్లానే సమయం చిక్కినప్పుడల్లా నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ పాటల పరంగా నిరాశపరిచాడనే చెప్పాలి. కొన్ని సీన్లలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. యాక్షన్ సీన్లు, రేసింగ్ సీన్లను చిత్రీకరించిన విధానం చూస్తే ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. సినిమా లెంత్ విసిగిస్తుంది. సినిమా ఎండ్ కార్డ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూడాల్సినంత ల్యాగ్ సెకండ్ హాఫ్ లో ఉంది. ఇక కార్తికేయన్ సంతానం, అలంకార్ పాండ్యన్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక రత్నం సినిమా 80s, 90s లో వచ్చిన పక్కా ఫార్ములా లాంటి సినిమా. పగ, ప్రతీకారం, వందల మందిని చంపడం, లాజిక్ కనిపించకుండా ఉంటుంది. యాక్షన్, మాస్ సినిమాలు చూసే వారికి నచ్చడానికి అవకాశం ఉంది. ఇక బీసీ సెంటర్లలో ప్రేక్షకులకు కనెక్ట్ అయితే తప్ప ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రతాపం చూపించే అవకాశాలైతే లేవు. నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమా నిలబెడుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిందే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.